హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఎండలో పెట్టవలసిన పని లేకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కొలతలతో చేశారంటే మీరు ఎప్పుడు పచ్చడి చేసినా గానీ చాలా రుచిగా వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి. మరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం ఈ టమాటా నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. టమాటా ఊరగాయ తయారు చేసుకోవడానికి 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇలా బాగా పండిన కాయలు, గట్టిగా ఉండే కాయలు తీసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలండి. టమాటాలు మెత్తగా ఉన్నట్టయితే పచ్చడి పాడైపోతుంది. అలాగే ఊరగాయ అంత రుచి కూడా రాదండి. టమాటా కాయలన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసి నీళ్ళల్లో శుభ్రంగా 1-2 సార్లు బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత టమాటాలు ఒక కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడవాలండి. టమాటా పై ఉండే తడి మొత్తం పోయేంత వరకు తుడవాలి. చూడండి, చక్కగా నేను తడి లేకుండా ఏ విధంగా తుడిచాను. ఇదే విధంగా టమాటాలన్నిటిని కూడా శుభ్రంగా తుడిచిన తర్వాత వాటిని ఫ్యాన్ గాల్లో గాని లేదా ఎండలో గాని కొద్దిసేపు ఆరబెట్టాలండి. ఇలా గాల్లో కొద్దిసేపు ఆరిన తర్వాత ఇప్పుడు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. ఇదే విధంగా టమాటాలన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు గాని గ్లాస్ గాని తీసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా కొలతలుగా తీసుకుందామండి. కప్పు నిండుగా తీసుకోవాలండి. కప్పు అంతా కూడా బాగా నిండేటట్టుగా చూసుకోవాలండి. ఇక్కడ నాకు 1 కప్పుతో 5 కప్పులు టమాటా ముక్కలు వచ్చాయండి. కేజీ టమాటాలు 5 కప్పులు ముక్కలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఇదే కప్పుతో ఉప్పు, కారం, నూనె అన్ని వేసుకుంటే సమానంగా సరిపోతాయండి. ఇప్పుడు 5 కప్పులు ముక్కలకి అదే కప్పుతో చింతపండును కూడా తీసుకోవాలండి. గ్రాముల్లో చూసుకున్నట్టయితే 100 గ్రాములు చింతపండు అండి. నేనైతే ఇక్కడ కప్పులో చూపిస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ 5 కప్పులు టమాటా ముక్కలకి 1 కప్పు చింతపండు అండి. గ్రాముల లెక్కల్లో చూస్తున్నట్టయితే 100 గ్రాముల చింతపండును ఇందులో వేయాలండి. చింతపండులో ఉండే తీగలు అలాగే గింజలు ఏమైనా ఉంటే గనక అన్ని తీసివేయాలండి. ఇలా చింతపండుని అంతా కూడా శుభ్రం చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి టమాటా ముక్కలు మగ్గించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ 5 కప్పులు టమాటా ముక్కలకి 1/2 కప్పు ఆయిల్ వేస్తే సరిపోతుందండి. నూనె వేడైన తర్వాత టమాటా ముక్కలు ఇందులో వేయాలండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత 1/2 కప్పు ఉప్పు వేయాలండి. నేను ఇక్కడ రాళ్ల ఉప్పును వేస్తున్నానండి. పచ్చడిని తయారు చేసుకోవడానికి రాళ్ల ఉప్పును వాడితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. ఇది గ్రాముల లెక్కలో చూస్తున్నట్టయితే 110 గ్రాములు రాళ్ళ ఉప్పు అండి. మీరు కూడా ఈ పచ్చడిలో రాళ్ళ ఉప్పును వేస్తేనే బాగుంటుందండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత చింతపండును కూడా ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్తున్నట్టుగా అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ చింతపండుని ఈ విధంగా వేయాలండి. ఒకటే చోట అంతా వేస్తే గనక ముద్దలా అయిపోతుందండి. చింతపండుని ఈ విధంగా వేసిన తర్వాత 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుదామండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాల్లో నుంచి ఎక్కువగా వాటర్ వచ్చినట్టుగా కనబడుతుంది కదండి. ఈ వాటర్ అంతా కూడా మగ్గేంత వరకు కూడా మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలండి. మంటను తగ్గించి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇదంతా కూడా సగం పైనే మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించాలండి. మరి మెత్తని గుజ్జులా కాకూడదండి. ఇందులో ఉండే నీళ్లు మొత్తం తగ్గి ఇలా దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇదంతా చల్లారే లోపల మనమైతే ఇప్పుడు మెంతి పిండిని, ఆవపిండిని తయారు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత 1 కేజీ టమాటా ముక్కలకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలండి. మెంతులు బాగా వేగకపోతే చిరుచేదు కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడి కింద అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఆవపిండి, మెంతి పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం పోపు తయారు చేసుకుందామండి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి.
కడాయి కొద్దిగా వేడైన తర్వాత 5 కప్పులు టమాటో ముక్కలకి అదే కప్పుతో 2 కప్పుల ఆయిల్ వేయాలండి. వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనెను వాడాలండి. నేనైతే ఇక్కడ వేరుశెనగ నూనెను వాడుతున్నానండి. వేరుశెనగ నూనె పచ్చడికి చాలా కమ్మదనాన్ని ఇస్తుంది, రుచి బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజు ఉండే వెల్లుల్లిపాయలని 2 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిపై నుండి పొట్టు మొత్తం తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని వేడైన ఆయిల్లో వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఒక 4 రెబ్బల కరివేపాకు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూను ఇంగువ వేసి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చక్కగా ఇందులోనే పచ్చంతా పోయేంత వరకు వేయించుకోవాలి. తాలింపు అంతా కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు తాలింపుని బాగా చల్లారేంత వరకు పక్కన పెడదామండి. టమాటాలు, చింతపండు గుజ్జు బాగా చల్లారింది కదండి. ఇలా చల్లారిన తర్వాత 5 కప్పులు టమాటా ముక్కలకి అదే కప్పుతో కారం కూడా తీసుకోవాలండి. 1 కప్పు కారం ఇందులో కలపాలండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏ కారమైనా కానీ ఇందులో వాడుకోవచ్చు. కూర కారాన్ని మాత్రం ఇందులో వాడకూడదండి, ఎందుకంటే వాటిలో మసాలాలు అవి కలుపుతారు కాబట్టి పచ్చళ్ళలో వాడకూడదు. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ మెంతి పిండిని, ఆవ పిండిని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పిండిని కూడా ఇందులో వేసి బాగా కలుపుదామండి. ఈ ఊరగాయ అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా మనం ఇందులో చల్లారి పెట్టుకున్న తాలింపుని ఈ ఊరగాయలో వేసి మరలా గరిటెతో కింద నుంచి పైకి బాగా కలుపుతూ ఉండాలండి. ఈ తాలింపు అంతా కూడా పచ్చళ్ళలో బాగా కలుపుకోవాలండి. మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చు, లేదా చేతితో అయినా కలుపుకోవచ్చు. మీరు చేతితో కలుపుతున్నట్టయితే చేతిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడి చేతితో కలపాలండి. రుచికరమైన టమాటా ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఊరగాయని ఒక మూతన్న గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడిని మనం పెట్టిన రోజు కంటే నెక్స్ట్ రోజుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా మీరు ఒక్కసారి ఈ పచ్చడిని తయారు చేసుకుని తింటే ఆ టేస్ట్ మీరు మర్చిపోలేరండి, అంత టేస్ట్ ఉంటుంది. మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవచ్చండి. ఈ పచ్చడి రూమ్ టెంపరేచర్లో 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తక్కువ రేటు ఉండేటప్పుడే టమాటా పచ్చడి తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటే ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు టమాటా పచ్చడి వేసుకుని కడుపు నిండా అన్నం తినొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.